హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరి పాలతో సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. కొబ్బరి ముక్కల్ని సన్నగా తరుక్కొని మిక్సీలో వేసుకోవాలి. క్లీన్ చేసుకొని వాటర్లో కడుక్కొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని బౌల్లో వాటర్ పోసుకోవాలి. మనకి సగ్గుబియ్యం ఎంత కావాలంటే అంత, దానికి మించి కొంచెం కొంచెం తక్కువ కంటే ఎక్కువే పోసుకోండి. ఉడుకుతూ ఉంటే వాటర్ మరుగుతూ ఉంటాయి. అవి బాగా ఉడకలొచ్చేలాగా ఉడకాలి. ఈలోపు కొబ్బరిని పేస్ట్ చేస్తున్నాము. ఈలోపు వాటర్ మరిగినాయి. దాంట్లో 2 స్పూన్స్ గీ వేయాలి. గీ వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయింది. కొబ్బరి పేస్ట్ వేసేసాను. కొబ్బరి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం కూడా వేసేసాను. మరుగుతున్న వాటర్లో సగ్గుబియ్యం కూడా వేసేసి బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలైపోతుంది. బాగా కలుపుతూనే ఉండాలి. సగ్గుబియ్యం అడుగంటేస్తుంది. ఈలోపు చిన్న ప్యాన్ పెట్టుకొని సగ్గుబియ్యం గీలో వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకొని ఒక 3 or 4 స్పూన్స్ సేమియా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో ఒకసారి చూసి కమెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేమియాని గీలో వేయించాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి. బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి. ఈలోపు సగ్గుబియ్యం ఇంకోసారి కలుపుకుందాము. అది అడుగున ఉండల్లాగా కట్టేస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు సేమియా వేగిపోయింది. కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ రెడ్ కలర్ వచ్చేసింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి సగ్గుబియ్యం కలుపుకుందాము. కలుపుకుని బాగా మరుగుతూ ఉండాలి. అవి ఒక 50% ఉడికింది. 50% ఉడికింది. ఇంకా ఉడకాలి. అలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది ఫ్రెండ్స్. ఇంకాసేపు మరిగాక ఒక 75% ఉడికాక సగ్గుబియ్యంలో సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని కలుపుకోవాలి, లేకపోతే అంతా ఉండలాగా అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ మనం వాటర్లో ఫస్ట్లో గీ వేసాం కాబట్టి అసలు అవ్వదు. ఇంకా లైట్గా అవ్వకుండా ఉండాలంటే కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్లో మరిగే వాటర్లో గీ వేసుకుంటే ఇక మీకు ఉండలు కట్టదు ఫ్రెండ్స్. శుద్ధలాగా కొంతమందికి శుద్ధలాగా అవుతుంది, ఉండలా కట్టేస్తుంది అంటారు. అలా అసలు అవ్వదు. కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి పాలతో మొత్తం వేసేసుకోవాలి. అది కొంచెం సేపు మరిగాక కొద్దిసేపు ఉడకాలి. వాటర్లో కొబ్బరి కూడా వేసాం కాబట్టి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈలోపు బెల్లం తీసుకొని బెల్లం కూడా దాంట్లో వేసేయాలి. బెల్లం కూడా వేసాక కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలాగా కట్టేస్తుంది. అయిపోవచ్చింది. బెల్లం కరిగేసాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ అలా అయిపోవచ్చింది. బెల్లం కరిగితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బాగా ఉడుకుతుంది. బెల్లం కూడా కరిగిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకసారి చూడండి, ఉడికినాయి. చూపిస్తాను.
ఉడికినాయి చూడండి. ఒక చిన్న బౌల్‌లో తీసుకుందాము. మీరు జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు వేసుకున్నాను. పల్లీలు వేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. గీలో వేయించుకొని పల్లీలు గీలో వేయించుకొని అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది జీడిపప్పు అలా కూడా వేసుకుంటారు. ఈ రెసిపీ ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.